అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జానీ మాస్టర్ కేసు విషయంలో ఇప్పుడు సృష్టి వర్మ వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. సో ఈవెన్ జానీ మాస్టర్ మిసెస్ వైఫ్ సుమలత కూడా బయటకు వచ్చి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడారు. సృష్టి వర్మ మాట్లాడేది మొత్తం కూడా ఫేక్ అంటూ, ఫేక్ ఎలిగేషన్స్ చేశారంటూ, కేసు నిలవదంటూ, న్యాయం త్వరలోనే అందరికీ తెలుస్తుంది నిజాలు ఏంటనేవి అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి అసలు మళ్ళీ ఏం జరగబోతుంది? సో ఇప్పుడు కొత్త వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఝాన్సీ ఎందుకు సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేశారు కేసు విన్ అయ్యాం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి? సో వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సృష్టి ఇంటర్వ్యూ చూసే ఉంటారు. చూసాం. సో ఈవెన్ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంతకాలం వెయిట్ చేసింది కేసు ఫైల్ చేయడానికి అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ఎందుకు ఎంతకాలం మీడియా ముందుకు రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది అనే క్వశ్చన్ వచ్చింది. సో ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సుమలత కూడా తన ఇంటర్వ్యూ మీద రియాక్ట్ అయ్యారు. సో వీళ్ళిద్దరిది విన్న తర్వాత మీకు ఏమనిపించింది అసలు? ఇప్పుడు ఆమె లైఫ్, ఆమెకు ఒక సిటిజన్గా ఆమెకు జరిగిన అన్యాయానికి ఆమె కంప్లైంట్ పెట్టింది. ఆ కంప్లైంట్ ఆమె మైనర్ అయినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఆమె చెప్పింది ఏది ఉందో అది నిజమని నమ్మి పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ రిమైండ్కి పంపారు. పోలీసు వాళ్ళు రిమైండ్కి పంపిన తర్వాత కోర్టు వారు మధ్యంతర బెయిల్ ఇచ్చారు నేషనల్ అవార్డు కోసం. మళ్ళీ నేషనల్ అవార్డు నుంచి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది, మామూలు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కోర్టులో ఉన్న కేసుని ఆమె బయటికి వచ్చి చెప్పాలా చెప్పకూడదా అని ఆమె ఇష్టం. ఎందుకు ఇప్పుడు వచ్చింది అప్పుడు ఎందుకు రాలేదని అంటానికి మనకి ఎవరికి రైట్ లేదు. ఆమె 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 ఇష్టం అది. ఎందుకంటే ఆమె ఎందుకు మాట్లాడింది, ఎందుకు మాట్లాడకూడదు అంటానికి యాజ్ పర్ లా ఆమె కోర్టు ప్రకారం, లా ప్రకారం వెళ్ళింది. కానీ కేసు రూపంలో వెళ్ళేటప్పుడు కేసుకి ఇబ్బందులతో మాట్లాడలేదా, లేకపోతే భయపడి మాట్లాడలేదని ఆమె ఇష్టం కదా, మనం ఎవరు చేయడానికి. నెంబర్ 1. రెండో విషయం, ఆమె మాట్లాడిన ప్రతి మాటల్లో రైట్ ఉంది. ఆమె మాట్లాడిన మాటల్లో రైట్ కనబడుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా నాకు ఆ రోజు మైనర్గా అయ్యాను. మైనర్ అయిన తర్వాత నాకు అప్పుడు భయమేసిన తర్వాత కొంతమంది సపోర్టు, కొంతమంది నేను ఆల్రెడీ మైనారిటీ తీరిన తర్వాత కొంతమంది సపోర్ట్ తీసుకున్నాను. ఈ స్ట్రగుల్ నుంచి నేను బయటికి రావడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం చేయడానికి నేను వచ్చిన తర్వాత నేను ఛాంబర్ సపోర్టు, సో మెనీ సపోర్ట్ తీసుకొని నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది నాకు జరిగిన అన్యాయం అని ఒకటి చెప్పింది. ఇంకో పాయింట్ ఏం చెప్పింది, నాకు ఈయన గురువేమీ కాదు, ఈయన నాకు డ్యాన్స్ ఏమీ నేర్పించలేదు. ఈజ్ అ బిఫోర్ థింగ్ ఈజ్ ఆల్రెడీ నేను D12 దాంట్లో నేను నేర్చుకొని నేను టాప్ 1గా ఉంటే నేను చాలా బాగా చేస్తున్నానని చెప్పి నా దగ్గరికి నన్ను రిక్వెస్ట్ చేసుకొని ఆయన అసిస్టెంట్గా పెట్టుకున్నాడు తప్ప నేను ఆయనకి అసిస్టెంట్గా పెట్టలేదు అనేది ఒక పాయింట్ చెప్పినాను. నేను అసిస్టెంట్గా లేను అంటే నా అవసరం వాళ్ళకు వచ్చింది, వాళ్ళ అవసరం నాకు రాలేదంటే ఆమె మాటల్లో నాకు అర్థమైంది. 1. రెండోది, జానీ మాస్టర్ గారు 4 సంవత్సరాలు ఆయన వల్ల నేనేమీ లబ్ధి పొందలేదు. నా ఓన్ టాలెంట్తో నేను పైకి రావడానికి ప్రయత్నం చేశాను. నా ఇండివిజువల్గా నేను చేసుకోవడానికి, టాప్ డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి నా ప్రయత్నం నేను చేసుకున్నాను. నాకు ఈ టైం దొరికింది, నా టైం వచ్చాను. నేను ఈ స్ట్రగుల్ నుంచి బయటపడాలి, ఎలా పడాలి ఏంటనే ఆలోచనతో బయటకు వచ్చాను అనేది ఇంకో పాయింట్ చెప్పింది. రెండోది, జానీ మాస్టర్ గారు రిలీజ్ నెవలో సమీర్ అనే వ్యక్తితో ఒక కంప్లైంట్ పెట్టించారు. ఆయన ఏమయ్యాడు, సూసైడ్ చేసుకున్నాడా, లేకపోతే కంప్లైంట్ ఇచ్చాడా, లేకపోతే ప్రైవేట్ కేసు వేసాడా, అసలు ఏం చేశాడు? నేనేదో ఆయన్ని అరెస్ట్ చేశాను అన్నారు కదా, నేనంటే ఆడపిల్లని 4 సంవత్సరాలు ఆయన ఎందుకు వెయిట్ చేశాడు అని ప్రశ్న వేస్తూ మిమ్మల్ని కూడా అడిగింది. మీరు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ చేయకుండా ఆయన చెప్పాడని చెప్పి మీరు కూడా టీవీలో వేయడం కరెక్ట్ కాదు కదా. దానికి ప్రశ్నేది, ఆ వ్యక్తి ప్రశ్న ఏదని అడిగితే యాంకర్ గారు ఏదో చెప్పారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. వైఫ్ వల్ల ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి నేను అరెస్ట్మెంట్ చేసేటప్పుడు
మరి ధైర్యం ఉంటే నిలబడాలి కదా, రావాలి కదా, దేనికైనా మొత్తం టోటల్ రెడీగా ఉండాలి కదా. పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేశారు, ప్రైవేట్ కేసు వేయచ్చు, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నాడు కదా. ఏది నిజం ఏది అబద్ధం? నేను న్యాయ పోరాటం చేస్తాను, నేను ధైర్యంగా నిలబడతాను, ధైర్యంగా చెప్తాను, నేను నాకున్న ధైర్యంగా నేను నించుంటాను. ఆయన ఎందుకు ధైర్యంగా నించోలేకపోయాడు? అది నిజమైతే ఎందుకు నించోలేకపోయాడు అన్న ఒక ప్రశ్న వేసింది. ఇట్స్ అ గుడ్ ప్రశ్న అది. ఎందుకంటే ఒకవేళ మనం ఎదిరించేటప్పుడు డైరెక్ట్గా నించోవాలి, ఎదిరించాలి, నిలబడాలి. అది పోలీసు వాళ్ళు తీసుకోలేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఎస్, ఇంకో ప్రశ్న. ఆమె అయిపోయిన తర్వాత దాంట్లో సుమలత గారు ఇవన్నీ ఫేక్, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసింది, కోర్టు న్యాయమే గెలుస్తుంది. ఎస్, అత్యున్నత న్యాయస్థానం కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం బద్దులై ఉండాల్సిందే, అంటే కట్టుబడి ఉండవలసిందే. దానికి ఈమె చెప్పింది టీవీలో నిజమా, ఆమె చెప్పింది నిజమా, నేను చెప్పింది నిజమా అనేది ఉండదు. అత్యున్నత న్యాయస్థానంలో ఈమె వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన ఆర్గ్యుమెంట్స్ చేసి, లేదు ఆర్గ్యుమెంట్స్లో కానీ ఒకవేళ లాయర్ గారు ఏమైనా చెప్పలేకపోతే డైరెక్ట్లీ ఈజ్ పర్మిషన్ వేసి పర్మిషన్ తీసుకొని కోర్టు వారికి కూడా డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం మనకుంది. కనుక ఆమె నిజంగా చెప్పుకునే అవకాశం ఆమె చెప్పచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కోర్టు వారు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసిందే. మనం ఏ ఒక్కటి కూడా ఎవ్వరం ఎన్ని టీవీల్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఏది ఇది తప్పు ఇది రైట్ అని మాట్లాడినా నిజం న్యాయమే తెలుస్తుంది. చట్టానికి న్యాయానికి బద్దులే ఉండాల్సింది. మనం ఛార్జ్షీట్ ఏం ఫైల్ చేశారు, ఛార్జ్షీట్లో నిజాలు ఎవిడెన్సెస్ ఏమున్నాయి, కోర్టుకు కావాల్సిన ఎవిడెన్సెస్, కోర్టుకు కావాల్సిన రిపోర్ట్స్, కోర్టుకు కావాల్సింది మన వాళ్ళ ఇంటర్నల్గా ఎలా బాగున్నారు, ఎలాగున్నారు. ఇంకొక ట్విస్ట్ వచ్చింది. మళ్ళీ ఈ ట్విస్ట్లో మీకు ఇంకో ట్విస్ట్ చెప్పాలి. విజయ్ అన్న ఆయన ఇందాకడే నేను చూసిన గ్రూపుల్లో మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడు గ్రూపులో? ఛాంబర్ నాకు అన్యాయం చేసింది, కౌన్సిల్ నాకు అన్యాయం చేసింది, ఫలానా నేను కేశవరావు గారి అబ్బాయిని, అంటే ఈజ్ టాప్ డిస్ట్రిబ్యూటర్ అంటే మయూరి, కేశవరావు గారి మేనలుడిని, వెంకటేశ్వరరావు గారి అబ్బాయిని, అంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సీనియర్ వ్యక్తులు. ఆయన కూడా నేను అరవింద్ 2 సినిమా తీశాను. అయితే నాకు వీళ్ళు చేసింది, ఆ అమ్మాయి డ్యాన్స్ మాస్టర్గా పెట్టమని చెప్పింది జానీ మాస్టరే. జానీ మాస్టర్ని హీరోగా పెట్టిన తర్వాత సిట్టింగ్స్ కంటే ఇద్దరు చక్కగా వచ్చి చక్కగా సిట్టింగ్ చేస్తూ నేను 4 కాల్ షీట్లు ఇస్తే 4 కాల్ షీట్లు 1.5 minute తీసింది. నన్ను తీవ్ర నష్టం చేసింది. కాబట్టి ఛాంబర్లో నేను ఆల్రెడీ ప్రొడ్యూసర్ మెంబర్ని, నేను అన్ని డబ్బు కట్టి నాకు చేసి నాకు అన్యాయం చేసి ఆ అమ్మాయికి వాళ్ళిద్దరిని మీద ఏం చెప్తున్నా, మా సినిమాని పూర్తి చేయమనండి, లేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను అడిగితే ఛాంబరు కౌన్సిల్ అసలు ఇప్పటికొచ్చి పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసం ఎందుకు ఫైట్ చేస్తుంది? ఆ అమ్మాయి మీద ఫైట్ చేయాల్సిన ఫెడరేషన్ కదా, ఆ అమ్మాయి కోసం ఫైట్ చేసిన డాన్స్ యూనియన్ కదా. ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన ఛాంబర్ కౌన్సిలా, లేకపోతే వీళ్ళ ఫెడరేషన్ అంటే మన యూనియన్కి సంబంధించిందా అనేది వాళ్ళ ఫెడరేషన్కి సంబంధించిందా? మీరెందుకు మనీ ఖర్చు పెడుతున్నారు? మనీ ఏమైనా ఖర్చు పెడితే మనీ ఇస్ ఆల్రెడీ వాళ్ళ తరపున 24 క్రాఫ్ట్స్కి మనీ బోల్ డబ్బు ఉంటుంది, వాళ్ళు కట్టాలి, లేదా డ్యాన్సర్ యూనియన్ కట్టాలి. మీరెందుకు మనీ కడుతున్నారు ఛాంబర్ నుంచి? ఈ ఛాంబర్ డబ్బు కౌన్సిల్ ప్రొడ్యూసర్ది, డిస్ట్రిబ్యూటర్ది, ఎగ్జిబ్యూటర్ది ప్లస్ స్టూడియో సెక్టార్ది, వీళ్ళ నలుగురు డబ్బు ఇది ఆస్తి. ఈ ఆస్తిలో ఫెడరేషన్కి ఏం సంబంధం ఉంది అని కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఈయన సపోర్టెడ్ ఆ అబ్బాయికి కూడా అన్యాయం జరిగింది, నాకు ఒక చిన్న ప్రొడ్యూసర్గా నా సినిమాని ఈ అమ్మాయి సినిమా ఆగిపోవడం, ఆపేయడం, ఆయన వచ్చి ఈడుతో వాళ్ళిద్దరూ బాగున్నప్పుడు నాతో షూటింగ్ చేశారు, ఇప్పుడు బాగలేనప్పుడు నేను నాశనం అయిపోయాను, నడి రోడ్డు మీద నేను పడిపోయానని చెప్పేసి ఆయన ఒకటి తీసుకొచ్చారు. ఇది ఎంత దాకా ఏం న్యాయం చేస్తుంది ఛాంబరు అనేది ఒక నిర్ణయం మనం కట్టుబడి ఉండాలి. ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, నేను ఒక ఛాంబర్ ఎక్స్ చైర్మన్గా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మా నిర్మాతకు మేము న్యాయం చేయాలి, నిర్మాతకు అన్యాయం చేస్తే నిర్మాత మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఒక నిర్మాత తప్పు చేస్తే. కానీ మరి ఆ అమ్మాయికి మనం డబ్బు ఖర్చు పెట్టడం మన ఛాంబర్ ఇది ఇది ఫెడరేషన్ సొమ్ము కాదు కనుక అమ్మాయికి మనం లా ప్రకారం డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్, అంటే కరెక్ట్ కాదు అనేది రేపు ఈసీ మీటింగ్లో ఇంటర్నల్గా మేము కూడా మాట్లాడతాం. రేపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన మాట్లాడతాం. చాలా అది ఇంకా ఇష్యూ ఉంది అది. ఎందుకంటే దామోదర్ ప్రసాద్ గారు ఎందుకు పర్సనల్గా తీసుకున్నారు, ఎందుకు ప్రెసిడెంట్ గారు పర్సనల్గా తీసుకున్నారు, ఎందుకు ఈ మనీ ఖర్చు పెడుతున్నారు, ఈసీ మెంబర్లు ఎందుకు పర్సనల్గా తీసుకున్నారు, ఏంటి ఇంట్రెస్ట్ అనేది దాని మీద అది వేరే విషయం. అంటే ఈ అబ్బాయి చెప్పిన దాంట్లో న్యాయం కనబడుతుంది.
ఎందుకంటే ఒక నిర్మాతకు అన్యాయం జరిగింది, ఇద్దరు కలిసినప్పుడు కలినప్పుడు ఒకలాగా జరిగింది, కలిసినప్పుడు ఆయన అడుగుతుంది ఏమంటున్నాడు, వాళ్ళిద్దరి మీద నాకు జరిగిన అన్యాయానికి యాక్షన్ తీసుకోమంటున్నాడు తప్ప ఆయన ఏమి ఇది చెప్పట్లేదు. లేదా నా షూటింగ్ పూర్తి చేయమని అడుగుతున్నాడు. అంటే ఆయన దాంట్లో న్యాయం ఉంది. నెంబర్ 1. ఇంకొక టెస్ట్ ఉంది, ఇంకో టెస్ట్ వచ్చింది. ఝాన్సీ గారు ఒక పోస్ట్ చేశారు. ఝాన్సీ గారికి నో వేకెన్సీ ఇన్ ఛాంబర్, ఇస్ నో వేకెన్సీ ఇస్ కౌన్సిల్, నాట్ ప్రొడ్యూసర్. ఆమె ఫిలిం ఛాంబర్లో మెంబర్ కాదు, మా అసోసియేషన్లో ఇస్ మెంబర్. కానీ ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చారు, ఏమని, ఛాంబరే గెలిచింది అని. ఛాంబర్ గెలవటానికి ఒక కోర్టులో ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పుడు, ఒక పోలీస్ స్టేషన్ అత్యున్నత న్యాయస్థానంలో బెయిల్ ఇచ్చినప్పుడు, ఏ కేసు ఉంది, ఆ కేసు కోర్టు ఛాంబర్ ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయికి సపోర్ట్గా ఛాంబర్ ఎందుకు అడ్వకేట్ని పెట్టింది, ఆ అమ్మాయికి సపోర్ట్గా మరి ఝాన్సీ గారు ఎందుకు ఈ ఫీట్ పెట్టారు, ఛాంబర్కి ఏం సంబంధం ఉందని కోర్టు గెలిచింది, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా తయారయ్యాయి. కేసు గెలిచింది అంటే ఏ కేసు గెలిచింది అంటే, సృష్టి గారు పెట్టిన కేసు, పోలీస్ స్టేషన్లో కేసు, కోర్టులో ఉన్న కేసును గెలిచారా, లేకపోతే ఛాంబర్ వారు ఏమైనా స్పెషల్గా ఏమైనా ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి ఇంప్లీడింగ్ పిటిషన్ వేసి ఆ కేసులో బెయిల్ ఏమైనా రద్దు చేశారా, లేకపోతే ఆ కేసులో ఏమైనా ఛాంబర్ వారు వెరీ సీరియస్గా తీసుకొని ఆయన్ని మీరు మొత్తం టోటల్గా శాశ్వతంగా బహిష్కరించండి అని రైట్ ఈయనకి లేదు. ఎందుకంటే ఈ డ్యాన్స్ మాస్టర్ యూనియన్కి ఫెడరేషన్కి సంబంధం తప్ప ఛాంబర్కి సంబంధం లేదు. బహిష్కరించే రైట్ ఈయనకి లేదు. ఈజ్ నాట్ ఓన్లీ మెంబర్ ఛాంబర్, ఈజ్ ఆల్రెడీ ఛాంబర్ ఇస్ డాన్స్ మాస్టర్ యూనియన్. డాన్స్ మాస్టర్ యూనియన్ టు 24 క్రాఫ్ట్స్ అండ్ ఫెడరేషన్ అంటే 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ మాత్రం రైట్ ఉంటుంది తప్ప మనకి రైట్ లేదు. రికమెండ్ చేయడం తప్ప, ఈ వ్యక్తి బిహేవియర్ బాగోలేదు కాబట్టి అని రికమెండ్ చేయడం తప్ప ఇంకోటి లేదు. ఆ వ్యక్తి మీద కోర్టుకు వెళ్ళే రైట్ కూడా మనకు లేదు. ఒక అత్యున్నత న్యాయస్థానంలో బైలా ఏం చెప్తుందంటే, ఒక అత్యున్నత న్యాయస్థానం కానీ కోర్టు వారిలో కానీ కేసులు ఉంటే మీరు ప్రైవేట్గా మీరు మాట్లాడటానికి కానీ, ప్రైవేట్గా మీరు కేసు పెట్టడానికి కానీ, ప్రైవేట్గా మీరు చెప్పడానికి కానీ మీకు లేదు. సెటిల్మెంట్లు చేసే రైట్ మీకు లేదు. కోర్టు వారు కేసు ఉన్నప్పుడు ఆ కోర్టు వారి కేసు బద్దులై మనం అక్కడి నుంచి కోర్టులో ఉంది కాబట్టి మేము కామెంట్ చేయకూడదు అనేది చాలా క్లియర్గా బైలాలో ఉన్నది. బైలాలోనే కాదు, చట్టాల్లో కూడా ఉంది. కనుక దాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకొని, ఈజ్ నాట్ ఓన్లీ ఈజ్ దామో ఓన్ మనీ, నాట్ ఓన్లీ ఈజ్ ఝాన్సీ గారు ఓన్ మనీ, ఈజ్ ద ఛాంబర్ది మా అందరి మనీ. అంటే మా నిర్మాతల, ఎగ్జిబ్యూటర్ల, డిస్ట్రిబ్యూటర్ల, ప్రొడ్యూసర్స్ మొత్తం టోటల్గా స్టూడియో సెక్టర్ వాళ్ళ మనీ అంటే ఛాంబర్. ఆ డబ్బుని ఉపయోగించే రైట్ ఎవరు ఇచ్చారు? నేను ప్రెసిడెంట్కి, ఎందుకంటే ప్రెసిడెంట్కి ఐడియా లేదు కాబట్టి నేను ప్రెసిడెంట్ అనట్లే. ఇవన్నిటిలోని ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫీట్కి మళ్ళీ రీఫీట్ వేశారు. రీఫీట్ వేసి నేను ఆ కేసు తప్పుదో పట్టిస్తున్నారు అనేసి జానీ మాస్టర్ వేశారు. ఓకే, జానీ మాస్టర్ ఏ కేసు పెట్టాడు, ఝాన్సీ గారు ఏ కేసు పెట్టారు, ఛాంబర్ వాళ్ళు ఏ కేసు పెట్టారు, నాన్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏ కేసు పెట్టారు, అత్యున్నత న్యాయస్థానం దేంట్లో బెయిల్ ఇచ్చింది, నేషనల్ అవార్డు ఎందుకు క్యాన్సర్ అయింది, యాజ్ పర్ లా కోర్టు తీర్పు వచ్చిన దాకా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? కోర్టు అత్యున్నత న్యాయస్థానం మీద చాలా 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 క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే ఇలాంటివి మనం బయట టీవీలో మాట్లాడకూడదు. అలాంటప్పుడు దయచేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకటి. సృష్టి గారు మాట్లాడిన దాంట్లో ఆమె బాధ ఆమె మాట్లాడుకుంది, ఆమెకు తగ్గట్టు ఆమె సుమలత గారు బాధ సుమలత గారు మాట్లాడుకున్నారు. ఝాన్సీ గారు మరి మధ్యలో వచ్చి ఝాన్సీ గారు ఎందుకు మాట్లాడారు, దేనికి మాట్లాడారు, ఆమె ఇంట్రెస్ట్ ఏంటో. ఓకే, ఈజ్ సోషల్ అవేర్నెస్ మెంబర్ అవ్వచ్చు, సోషల్ మహిళా మండలి సభ్యురాలు అవ్వచ్చు, ఐఎమ్ రైట్ ఉంది. కానీ ఛాంబర్కి ఈమెకి రైట్ లేదు, ఛాంబర్కి ఆమెకి రైట్ లేదు. అంటే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ ప్యానల్ మెంబర్ కదా? నో, ప్యానల్ మెంబర్, ఛాంబర్కి కాదు. ఛాంబర్ మనీ తీయడానికి పర్మిషన్ ఈసీ ఇవ్వాలి. ఛాంబర్ మనీ తీయడానికి జనరల్ బాడీ ఇవ్వాలి. మనీని ఖర్చు పెట్టడానికి జనరల్ బాడీ కానీ ఆమోదం కానీ ఈసీ ఆమోదం కానీ కావాలి. అసలు జనరల్ బాడీ ఆమోదం లేకుండా ₹1 ఖర్చు పెట్టడానికి లేదు. మనం ఎందుకంటే ఒక సెక్సువల్ హెరాస్మెంట్ మెంబర్షిప్కి దానికి ఫెడరేషన్ ఉంది, దాంట్లో ఎంత ఫండింగ్ ఉంది, సపరేట్ ఫండింగ్ మా అసోసియేషన్ ఎంత ఇచ్చింది, లేకపోతే ఫెడరేషన్ ఎంత ఇచ్చింది, లేకపోతే మొత్తం టోటల్గా అంతా ఇచ్చింది. 24 క్రాఫ్ట్స్ పెట్టుకోవడానికి కాదు. ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ని, మీ ఇష్యూని, ప్రొడ్యూసర్స్ కూడా ప్రాబ్లం ఉందనుకోండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎంత ఇచ్చింది. మీ ప్రాబ్లమ్స్ని ఎగ్జిబ్యూటర్కి ఏం సంబంధం, మీ ప్రాబ్లమ్స్ డిస్ట్రిబ్యూటర్కి ఏం సంబంధం, మీ ప్రాబ్లమ్స్ స్టూడియో సెక్టర్కి ఏం సంబంధం, ఇస్ రైట్? అలాంటి దాంట్లో ఎందుకు దాము గారు ఖర్చు పెట్టారు, ఎందుకు మా ఛాంబర్ గెలిచింది అంటే ఏ కేసులో గెలిచింది?
అంటే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కేసుకు సంబంధించి ఆయన మధ్యంతర పిటిషన్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తే అది డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసింది, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది అని కోర్టు నమ్ముతుంది, సో మేము విన్ అయ్యామన్నట్టుగా దాన్ని పోస్ట్ చేశారు. కానీ ఇక్కడ దుష్ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది వేరే కేసుకు సంబంధించింది. అంటే ఈవెన్ ఆయన యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సడన్గా తీసేయడం విరుద్ధంగా ఎలక్షన్ చేసి వేరే ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం మీద ఈయన కోర్టుకు వెళ్ళారు. ఆ కేసుకు సంబంధించిందని చెప్పేసి వేరే వెర్షన్ వినిపిస్తుంది. సో ఏది కరెక్ట్? నేను అదే అంటున్నా. ఇప్పుడు మధ్యంతరంగా ఆయన ఛాంబర్ మీద కేసు పెట్టాడా, లేకపోతే ఆయన యూనియన్ మీద కేసు పెట్టాడా? ఛాంబర్ మీద పెట్టిన కేసుకి ఛాంబర్ మీద ఎందుకు పెట్టాడు, పర్సనల్గా ఎందుకు పెట్టాడు, అది ఎందుకు డిస్మిస్ అయింది అనేది అత్యున్నత న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. అందుకే అంటున్నాను, ఛాంబరు గెలటానికో, ఛాంబర్ గెలిచిందా ఓడిందా ఛాంబర్ కేసు కాదు. ఇది పోలీసులు, నాన్సింగ్ పోలీసులు ఒక కేసు పెట్టారు. అది కేసు అత్యున్నత న్యాయస్థానంలో బెయిల్ ఇచ్చారు. జిల్లా కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కోర్టులో కేసు అయిన తర్వాత హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. మనం దానికి న్యాయబద్ధులే ఉండాలి. ఒక ఛాంబర్కి రైట్ లేదు కేసు పెట్టడానికి, ఛాంబర్కి రైట్ లేదు. ఇది ఆల్రెడీ ఫెడరేషన్ సంబంధించిన ఇష్యూ. ఫెడరేషన్ రికమెండెడ్ బై ఛాంబర్ రికమెండ్ చేయొచ్చు. మనీ రూపాయి ఖర్చు పెట్టాలన్నా వాళ్ళ ఫెడరేషన్ సంబంధించిన అమ్మాయి ఆమె ఝాన్సీ గారు కూడా ఫెడరేషన్ సంబంధించింది, మా అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు. కనుక ఇక్కడి నుంచి మనీ ఖర్చు పెట్టడానికి ఛాంబర్ మనీ అనేది మీకు చెప్పాను చాలా క్లియర్గా. కనుక ఇక్కడ కేసు ఏం పెట్టారు, ఆమె ఏం ఫీడ్ చేసింది నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు, అది నిజమా, లేకపోతే ఛాంబర్ నుంచి ఏమైనా మరి ఆయన మీద జానీ మాస్టర్ మీద కేసు వేసారా, లేకపోతే పర్సనల్గా కేసు వేసారా అనేది మనకి ఈ పూర్తిగా అవగాహన లేదు. కనుక నేనేమంటున్నానంటే ఆమె రైట్ ఆమె చెప్పింది, సుమలత గారు రైట్ సుమలత గారు చెప్పారు. అంటే సుమలత గారు చెప్పిన దాంట్లో 2023లోనే తనని మా దగ్గర నుంచి పంపించేసాం, మేమే వద్దని చెప్పేసి పంపించేసాం. ఇప్పుడు తను కేసు ఫైల్ చేసింది 24లో ఫైల్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 1 year మళ్ళీ మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1 year వెయిట్ చేసి మళ్ళీ కేసు ఫైల్ చేసింది. అండ్ ఇంకా తనకి ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తనకి పుష్ప 2లో ఆఫర్ వచ్చింది. పుష్ప 2లో తను సాంగ్ చేయాలంటే తనకి మెంబర్షిప్ కార్డు కావాలి. ఆ కార్డుకి సంబంధించి యూనియన్ మొత్తం కూడా 600 మంది యూనియన్ మెంబర్స్ అందరూ కూడా కార్డు ఇవ్వద్దు అన్నా కానీ అగెనిస్ట్గా నేను జానీ ఇద్దరం పోరాడి తనకి కార్డు ఇప్పించాం. సో త్రూ పుష్ప 2లో తను పనిచేసింది. సో ఇప్పుడు మళ్ళీ మా మీద కేసు ఫైల్ చేసింది అని చెప్పారు. అందులో నిజం ఉందంట. అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు కార్డు ఆ రోజు ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు కాబట్టి కార్డు ఆ టైంలో వచ్చింది కాబట్టి ఆమె ఏమంటుంది, ఛాంబర్లో నేను ఫైట్ చేశా, ఝాన్సీ గారు సపోర్ట్ చేశారు, దాము గారు సపోర్ట్ చేశారు, వాళ్ళందరూ మొత్తం టోటల్గా పుష్ప టీం సపోర్ట్ చేసింది. వాళ్ళందరి టీంతోనే మాకు సుకుమార్ గారు ఛాంబర్కి ఫోన్ చేశారు. మొత్తం టోటల్ సంజయ్ గారు చెప్పిన మాటలు అప్పుడు సంజయ్ గారు ఇవన్నీ చేసిన తర్వాత మాకు బలవంతంగా వాళ్ళు ఇవ్వను అని ప్రెసిడెంట్ గారు అనుకున్నా సర్టిఫికేట్ మాకు దాము గారు చెప్పిన ప్రకారం దాము గారు సుకుమార్ గారు దాము గారికి ఫోన్ చేసిన ప్రకారం మాకు కార్డు ఇచ్చారు అనేది ఆమె వర్షన్. ఇక్కడ దాము గారు నిజమా అబద్ధమా, ఆ కార్డు ఎవరు ఇచ్చారు ఏంటి, మరి ఝాన్సీ గారు ఇప్పించారా లేకపోతే ఎవరు ఇప్పించారు? సంజయ్ గారు మాటల్లో నేను చెప్పిన మాటలు ఇది నేనే దాంట్లో నేనేమి సొంతంగా వినలేదు. కనుక ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట. మరి ఇప్పుడు సుమలత గారు చెప్పిన మాట ఏంటంటే మొత్తం మేమే కష్టపడి కార్డు ఇచ్చాను, ఆ రోజు కూడా చెప్తున్నారు, ఈ రోజు కూడా చెప్తున్నారు. నేనేమంటానంటే ఏం చెప్పినా అయిపోయింది. కోర్టు అత్యున్నత న్యాయస్థానంలో సాక్షిట్ వేసేశారు. ఇస్ ద ఫైల్ దిస్ కేసు అంటే ఆర్గ్యుమెంట్స్కి తెప్పించుకోండి. ఆర్గ్యుమెంట్ చేసి ఎవరు నిజం ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేల్చుకోవడానికి ఆర్గ్యుమెంట్స్ అత్యున్నత న్యాయస్థానం కోర్టులో ఉంది కాబట్టి మనం ఈ విషయాన్ని మన పబ్లిక్గా మాట్లాడుకోవడం అవసరం లేదేమో అని, ఆ కేసు విషయం దాకా అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈవెన్ ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి వెనక అల్లు అర్జున్ సుకుమార్ ఉన్నారా అన్న క్వశ్చన్ కూడా ఆవిడ ఆన్సర్ చేశారు. సో లేకుండా ఉండుంటే గీతా ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది, ఆ ట్వీట్ ఇప్పటికీ ఉంది. సో అమ్మాయికి ప్రతి మూవీలోనూ సపోర్ట్ ఉంటుంది, కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ట్వీట్ ఎందుకు వచ్చింది మరి అని చెప్పేసి కూడా తను ఆన్సర్ చేయడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? గీతా ఆర్ట్స్కి అల్లు అర్జున్ గారికి అత్యంత ఆప్తులు సుకుమార్ గారు రికమెండ్ చేశారు కాబట్టి సుకుమార్ గారే సంజయ్ గారికి ఫోన్ చేసి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందంట, కొంచెం న్యాయం చేయమని సంజయ్ గారు సంజయ్ గారిని అడిగారు కాబట్టి అప్పుడు అది గీతా ఆర్ట్స్కి కూడా చెప్పి ఈ అమ్మాయికి వర్క్ ఇవ్వండి అని రికమెండేషన్ సుకుమార్ గారు చేసి ఉండొచ్చు. రికమెండేషన్ చేసినప్పుడు మీకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి మీకు ఆ ఫీట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఇవ్వచ్చు ఉండొచ్చు తప్ప ఆ కేసు సపోర్ట్ అని మనం ఎందుకు అనుకుంటాం? అంతకుముందు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా?
అంతకుముందు వాళ్ళకి ఏమైనా విరోధం ఉందా మనకు తెలియదు కదా. కనుక ఆ సుకుమార్ గారు అంటే ఈజ్ వాల్యుబుల్ పర్సన్ కాబట్టి సుకుమార్ గారు చెప్తే గీతా ఆర్ట్స్ని చేశారేమో. సుకుమార్ గారు చెప్తే అల్లు అరవింద్ గారు నేను ప్రతి సినిమాలో నేను ఛాన్స్ ఇస్తానమ్మా అని చెప్పున్నాడేమో. లేకపోతే సుకుమార్ గారు ఈజ్ వెరీ టాలెంటెడ్, అమ్మాయి మంచి అమ్మాయి, మనకు బాగా కంపోజింగ్ చేస్తుంది, వెరీ గుడ్ పర్సన్, కనుక మీరు అందరూ రికమెండ్ చేయండి, ఆమెకు సినిమాలు ఇవ్వండి, ఆమెను ఇబ్బంది పెట్టొద్దు, ఒకళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతుంది అని చెప్పుండొచ్చేమో. అంటే ఇవన్నీ కూడా ఆ అమ్మాయి చెప్తున్న మాట కానీ వీళ్ళు చెప్తున్న మాట కానీ ఆమె ఏమంటుంది, నా టాలెంట్తో నేను వచ్చాను అంటుంది. అసిస్టెంట్గా నేను వాళ్ళకి కావాల్సి వచ్చి నేను కంపోజ్ చేశా, నాకు ఆయనే సపోర్ట్ చేయలే. అంటే బిఫోర్ కూడా మీరు తను మైనర్ అన్నప్పుడు, లేదు తను మైనర్గా ఉన్నప్పుడు వచ్చి ఉంటే D11కి తీసుకోవాలంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఉంది, 18 to 24 లిమిట్ ఉంది, తను ఆ ఏజ్లోనే వచ్చింది, ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసింది అనుకుంటా, నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను అని కూడా మీరు చెప్పారు. సో అందులో ఇప్పుడు ఆమె ఒప్పుకుందిగా. D12కి వచ్చింది అంటే ఆమె D12లో ఆమె నేర్చుకున్నాను అంటే అప్పుడు ఆమె ఏజ్ ఎంత, ఆమె ఆ రోజు మైనర్ అయినప్పుడు మరి ఆ ఈటీవీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, మరి ఈటీవీ వాళ్ళు మరి ఏజ్ లిమిట్ పెట్టి మైనర్కి తీసుకొచ్చి ఆమె ఎందుకు అక్కడ చేశారు, ఆమె ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు దాటారు, లేదు ఆ అమ్మాయి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిందా అనేది ఆ అమ్మాయి చెప్పాలా. ఆ అమ్మాయి ఆ రోజు మైనరా మేజరా అనేది మీరు మీ ఛానల్లో అడిగి ఉండాల్సింది. ఆ అమ్మాయి క్లియర్ కట్గా చెప్పింది, నేను D12లో నేను D12లో వచ్చిందా, నా D12లో నుంచి వచ్చారు అని అన్నారు. ఆ ఏ స్టేజ్లో వచ్చింది, ఏ వయసులో వచ్చింది, ఆ వయసు ఎంత, అప్పుడు దాని ప్రకారం చూస్తే ఆ మైనర్, వాటి ప్రకారం చూడకపోతే నాన్ మైనర్. మరి ఒక దాంట్లో 90, ఒక దాంట్లో 97, ఒక దాంట్లో 2001, ఒక దాంట్లో 2002, డిఫరెంట్ బాండ్స్ దాంట్లో ఉన్నాయి. అంటే ఆమె ఫేస్బుక్లో 97, 98 డిఫరెంట్ ఉన్నాయి. అందుకని డౌట్ ఈజ్ క్లియర్, అంటే డౌట్ ఉంది, ఆమె డౌట్ ఉంది, ఆమె మైనర్ అయ్యి ఉండొచ్చు. సర్టిఫికెట్లు ఆమె మనమని తీసుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి. అయితే D12 అనేది వెరీ స్ట్రిక్ట్ అండ్ ఈటీవీ, మరి ఈటీవీ తప్పు చేసిందా, ఈటీవీ తప్పు చేసి ఉండాలి అంటే ఈటీవీ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ఒక మైనర్ని తీసుకొచ్చి నువ్వు అన్యాయంగా ఎలా చేస్తావు ప్రశ్న. మనం ఒక మైనర్ని తీసుకొచ్చి ఎలా నువ్వు ప్రాసిక్యూట్ చేస్తావు అయ్యుంటే అంటే ఇద్దరిలో ఎవరిదో ఒక తప్పు ఉండాలి. ఇక్కడ బాగా పాయింట్ వినండి, ఆమె తప్పు అబద్ధమైన చెప్పు ఉండాలి, లేకపోతే అమ్మాయి అందంగా ఉంది, డ్యాన్స్ బాగుంది కాబట్టి మైనర్ అయినా పర్లేదు మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఈటీవీలోనే తీసుకుని ఉండాలి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒక తప్పు ఉండాలి, ఏదో ఒక నిజం ఉండాలి. ఇది తేల్చవలసింది ఎవరు, పోలీసులు. ఇది తేల్చవలసింది ఎవరు, ఆ అమ్మాయి మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లోకి వచ్చి ఆ అమ్మాయి అడిగినప్పుడు మీరు ఆ ప్రశ్న అడుగుంటే బాగుండు కదా, ఆ ప్రశ్న మరి లేకపోతే ఈటీవీని అడుగుంటే బాగుండు. ఈటీవీని ఇప్పుడు అక్కడ ఎవరైతే D12 ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కూడా మీరు అడగాలి. ఎందుకంటే ఈజ్ అ వెరీ సీరియస్లీ అలిగేషన్ ఇది. మన అలిగేషన్లో మనం కంపల్సరీ అడగాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పాను, డౌట్ ఉంది, వెరిఫై చేస్తున్నాను, ఎట్టి పరిస్థితులు నేను ఒకటే చెప్పాను, నేను జానీ మాస్టర్ని వెనకేసుకుని ఆ రోజు రాలేదు, ఈ రోజు రాలేదు. నేను మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీ ఒకవేళ ఇలాంటి కేసులే తీసుకొస్తే 20 సంవత్సరాల పేమా కమిటీ 20 సంవత్సరాల ముందు జరిగిన దాని మీద కేసు పెట్టారు, 4 సంవత్సరాల ముందు మీకు జరిగిన దాని మీద కేసు పెట్టారు, సో మనీ టైమ్ 35 years ముందు కూడా జరిగిన కేసు పెడితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరో మిగలరు, ఏ హీరో, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ మిగలడు. ముసలివాళ్ళతో సైతం తీసుకెళ్ళి, ముసలైపోయిన నిర్మాతలతో తీసుకెళ్ళి, హీరోలు కూడా తీసుకెళ్ళి చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటారు అని నేను చెప్పాను. ఎందుకంటే ఒకవేళ సెక్స్ హరాస్మెంట్ జరిగింది అంటే అప్పుడు మైనర్ అయి ఉండొచ్చు, ఆ రోజు చెప్పలేకపోతే ఈరోజు నాకు ధైర్యం వచ్చింది, ఆ అమ్మాయి వచ్చి సృష్టి వచ్చింది కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, ఇంకో అమ్మాయి రావచ్చు. ఫేమా కమిటీ వచ్చింది కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, ఇంకో అమ్మాయి రావచ్చు. పూనం గౌర్ కూడా వచ్చింది, ఆమె ఎందుకు కంప్లైంట్ పెట్టట్లేదు, ఆమె పోలీస్ కంప్లైంట్ పెట్టట్లేదు. ఇవన్నీ కొంత చెప్తున్నా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది తప్పు జరుగుతుంది, ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది, దీన్ని తేరుకోండి అని చెప్పాను నేను. దీన్ని ఛాంబర్ సపోర్ట్ చేయడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ రోజు జరిగిన హీరోయిన్లో లేకపోతే సైడ్ ఆర్టిస్ట్లో లేకపోతే ఎవరో ఏదో జరిగి ఉండొచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరికి గొడవ ఉండొచ్చు. ఫస్ట్ నాశనం అయిపోయింది. ఫస్ట్ థింగ్ కేసు పెట్టిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఉండదు, ఫస్ట్ రిపోర్టెడ్ ఇస్ ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ప్రాథమిక విచారణ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అంటే మీలాంటి వాళ్ళందరూ హెడ్లైన్స్లో వేసేస్తారు. మన పరువు 100% పోయిన తర్వాత ఏం మిగులుతుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ డిఫరెంట్ బెయిల్ ఎలా వచ్చిందంటారు జానీ మాస్టర్?
అత్యున్నత న్యాయస్థానం మొత్తం టోటల్గా 4 years బిఫోర్ జరిగింది. దాంట్లో ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు చూపించలేకపోయారా, ఆ ఎవిడెన్స్ గట్టిగా స్ట్రాంగ్గా చూపించలేకపోయారా, ఆ మొత్తం టోటల్గా వీడియోలు కానీ రిపోర్ట్స్ కానీ ఏమైనా స్ట్రాంగ్గా చూపించలేకపోతే బెయిల్ వస్తుంది. ఒక స్ట్రాంగ్గా చూపించిన తర్వాత ఈయన వ్యక్తి అండి, ఈయన క్రూరుడు అండి, ఈయన అదండి ఇదండి ఇదిగోటండి అని పోలీసు వాళ్ళు స్ట్రాంగ్గా చూపించుంటే రాకపోవచ్చు. అంటే ఆ అమ్మాయి మరి స్ట్రాంగ్ రిపోర్ట్స్ అని సబ్మిట్ చేసిందా, లేకపోతే మామూలుగా వేగ్గా పెట్టిందా, మరి ఛాంబర్ వారు ఏమైనా కేసు పెట్టి దానికి సపోర్ట్ చేశారా, ఛాంబర్ వారు ఏమైనా ఇంప్లూడ్ అయ్యారా, ఝాన్సీ గారు ఏమైనా ఇంప్లూడ్ అయ్యారా, తెలియదు ఇవన్నీ. కాకపోతే బెయిల్ ఎందుకు వచ్చిందని మనం ఎవరో ప్రశ్నించడానికి రైట్ లేదు. అత్యున్నత న్యాయస్థానం ఆయనకి అన్యాయం జరిగిందని ఆలోచించి బెయిల్, అదే బెయిల్ అనేది ఇచ్చారు. ప్రాథమిక విచారణలో జరుగుతుంది కాబట్టి ఆయన్ని ఈ కేసులో ముద్దాయిగా బయట బెయిల్ ఇవ్వచ్చు అని అత్యున్నత న్యాయస్థానం అనుకుంది కాబట్టి ఇచ్చింది. ఇస్తున్నప్పుడు కూడా ఏం చెప్పింది, సాక్షిని భయపెట్టకూడదు, సాక్షుల్ని మీరు బెదిరించకూడదు, మీరు ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడకూడదు, ఈ కేసు వ్యతిరేకంగా మీరు ఏం మాట్లాడకూడదు, ఏ రోజు మీరు విచారణకు పిలిచినా విచారణకు సహకరించాలా, విచారణకు పిలిస్తే ఎప్పుడు కూడా మీరు పోలీసు వాళ్ళు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మీరు సపోర్ట్ చేయాలి అని ఎన్ని ఒక షరతులతో ఉంటే దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. ఇస్ సో మనీ డిఫరెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు వెర్షన్ విన్న తర్వాత మీకు ఎవరు చెప్పింది నిజం అనిపిస్తుంది? మీకు ఎవరి దాంట్లో నిజాలు న్యాయస్థానం చెప్పింది నిజం అనిపిస్తుంది? మీకు నాకు నిజమని ఇద్దరు చూసిన తర్వాత ఒక ఒపీనియన్ వస్తుంది. ఒపీనియన్ ఏం రాలేదు, ఒపీనియన్ మనం ఎవరు చెప్పేది కరెక్ట్ ఒపీనియన్ చెప్పడానికి అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉండేటప్పుడు మనం ఎవరిదని తీర్పిచ్చే రైటు, జడ్జిమెంట్ ఇచ్చే రైటు మనకు లేదు. యాజ్ చట్టం న్యాయం మనం వాళ్ళు ఏం చెప్తే దానికి బదులే మనం ఉండాలి. ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చే రైటు, న్యాయం చెప్పే రైటు న్యాయమూర్తి గారికి అత్యున్నత న్యాయస్థానం ఉంది, లేకపోతే జిల్లా కోర్టు వారికి ఉంది, కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేవారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంది. మనం ఓన్లీ ఏది నిజం ఏది అబద్ధం కాదు, ఇలా జరిగింది ఉండకూడదు ఇది ఉండకూడదు అని మనం మాట్లాడాలి తప్ప కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయింది ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు కానీ మనం జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు కానీ మనం కేసు కోసం మనం మాట్లాడకూడదు అనేది మనకు తెలిసిన చట్టం, మనకు తెలిసిన న్యాయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా న్యాయానికి చట్టానికి బద్దులై ఉండాల్సిందే. పర్సనల్గా ఇద్దరిది ఈ ఇష్యూ అనుకుంటున్నారు, లేదంటే ఎవరైనా టార్గెట్ చేయించి వెనకాల నిలబడి చేయిస్తున్నారు అని ఏమైనా మీకు అనిపిస్తుంది? పర్సనల్గా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు. ఇదంతా సినిమా ఫీల్డ్ అండి, మాయాజాలం. ఈ మాయాజాలంలో ఒకరికొకరు యాంటీగా ఉంటారు, ఒక్కొక్కలాగా టైప్ ఉంటారు. దానికోసం మనం డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఎవరు పోరాడుతున్నారు పోరాడినియండి, ఆ అమ్మాయికి పోరాడుతున్నారు, అమ్మాయికి సపోర్ట్ చేయడం అమ్మాయికి చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఏమనేది అత్యున్నత న్యాయస్థానం తీర్పు బట్టి ఉంటుంది. మనం ఎవరు చెప్పడానికి, మనం ఓన్లీ మీరు అడిగారు మనం చెప్పడమే దాని తప్ప మనం అయితే వీళ్ళు మంచోళ్ళో వాళ్ళు మంచోళ్ళో మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే వన్ టైం కేసు వాళ్ళ కోర్టులోకి వెళ్ళిన తర్వాత మనం డిస్కస్ చేయడానికి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.